వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. గైస్, తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీకి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు, అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ కావడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి టోటల్గా మనకి 79 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. సో ముందుగా ఈ జాబ్స్కి సంబంధించి చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ వాళ్ళు మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ దగ్గర నుంచి జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు కూడా మొత్తం అంతా కూడా మన ఏపీఎస్సీ ద్వారా జరగడం అయితే జరుగుతుంది. సో ఏపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజ్ సంబంధించి జూనియర్ లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు అనేది ఈ రోజు అనగా మార్చి 5వ తారీఖు నుంచి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో మనం కూడా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసుకుందాం. సో ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయో చూసుకుంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 49, అలాగే జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 29, టోటల్గా మనకి 78 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మార్చి 5వ తారీఖు నుంచి మార్చి 25వ తారీఖు వరకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మార్చి 7వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అందరికీ కూడా ఏప్రిల్ 1st వీక్ లేదా ఏప్రిల్ 2nd వీక్లో మనకి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో లేకపోతే మే 1st వీక్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో మొత్తం అంతా కూడా మనకి ఏపీపీఎస్సీ ద్వారానే జరగడం అయితే ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 78 వేకెన్సీస్తో యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో మనం డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే బాటనీ నుంచి 3, కెమిస్ట్రీ, కామర్స్, డైరీ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, హోమ్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పాపులేషన్ స్టడీస్, సాంస్క్రిట్ వ్యాకరణ, స్టాటిస్టిక్స్, తెలుగు, జువాలజీ, టోటల్గా మనకి 49 వేకెన్సీస్ అయితే మనకి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వాళ్ళకి అవైలబుల్గా ఉండడం జరిగింది. అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్కి సంబంధించి బాటనీ, కెమిస్ట్రీ, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగు, జువాలజీ, టోటల్గా మనకి 29 వేకెన్సీస్ అయితే మనకి జూనియర్ కాలేజ్ లెక్చరర్ వాళ్ళకి అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వాళ్ళకి ఎంఎస్సి కానీ, ఎంఏ కానీ, లేకపోతే మీరు ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించి పీజీ ఉన్నా సరిపోతుంది అనమాట. సో మీరు జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. అలాగే జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ మీరు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో మీకు మినిమం 50% క్వాలిఫికేషన్ అయితే పర్సెంటేజ్ మనకి సిజిపిఏ అయితే ఉండాలన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు చక్కగా ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం అయితే జరిగింది. అలాగే ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన వాట్సాప్లో అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. అలాగే నెక్స్ట్ శాలరీ విషయం కనుక చూసుకుంటే సో ఇవి ఒక హై పేయింగ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ ఫ్రెషర్స్కే వీళ్ళు చాలా ఎక్కువ శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనం డిగ్రీ లెక్చరర్ సంబంధించి చూసుకుంటే స్టార్టింగ్ మనకి 61,000 నుంచి అలా మనకి ఇంక్రిమెంట్ అవుతూ 1,51,000 వరకు మనకి శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో 61,000 నుంచి 1,51,000 వరకు మనకి ఇంక్రిమెంటేషన్ అయితే ఉంటుంది. సో డిగ్రీ లెక్చరర్స్ వాళ్ళకి. అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్ వాళ్ళకి చూసుకుంటే 57,000 నుంచి 1,47,000 వరకు మనకి ఇంక్రిమెంటేషన్ అయితే మనకి అలా జరుగుతూ ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది, 250 రూపాయలు. అది కాకుండా సపరేట్గా మనకి ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. సో ఓన్లీ ఎగ్జామ్ ఫీజు అనేది ఓసీ వాళ్ళు మాత్రమే పే చేయాలి. సో 250తో పాటు 120 రూపాయలు అయితే ఓసీ వాళ్ళు పే చేయాలి. సో రిమైనింగ్ అందరికీ కూడా ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ప్రతి ఒక్కరు కూడా 250 రూపీస్ అయితే పే చేయాలి.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకి 450 మార్క్స్కి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా డిగ్రీ లెక్చరర్కి, జూనియర్ కాలేజ్ లెక్చరర్కి అందరికీ కూడా 450 మార్క్స్తో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే ఈ జాబ్స్కి మనం సెలక్షన్ అయితే అయిపోయినట్లే. సో ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే టోటల్గా మనకి 450 మార్క్స్తో 2 పేపర్స్ అయితే ఉంటాయి అన్నమాట. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 మనకి డిగ్రీ స్టాండర్డ్ లెవెల్లో అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిపి మనకి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే పేపర్ 2 అనేది మనకి పీజీ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. మొత్తం 300 మార్క్స్కి అయితే మనకి పేపర్ 2 అయితే ఉంటుంది. రెండు కలిపి మనకి 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ సిలబస్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించి లింక్ కూడా ఉంటుంది. సో నేను పెట్టే ఈ పోస్ట్ ఓపెన్ చేస్తే మనకి క్లిక్ హియర్ టు వ్యూ అండ్ డౌన్లోడ్ సిలబస్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు సిలబస్కి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా అందులో మెన్షన్ అయితే చేశాను. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే డైరెక్ట్గా మనం ఆన్లైన్ ద్వారా దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు. త్రూ మనం ఏపీపీఎస్సీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.inలో మీ యొక్క ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓటీపీఆర్ ఐడి ఎవరు క్రియేట్ చేసుకోకపోతే మీరు కొత్తగా ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని సో అది 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట. సో డైరెక్ట్గా మీ యొక్క పాస్వర్డ్, ఓటీపీఆర్ ఎంటర్ చేసి మీరు దీనికి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నేను కూడా బేసిక్గా డీటెయిల్స్ అయితే చూపిస్తాను. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ లింక్స్ కనుక చూసుకుంటే మనం మీరు డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింకు, అలాగే అప్లికేషన్ లింకు, నోటిఫికేషన్ లింక్ ప్రతిదీ కూడా మెన్షన్ అయితే చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఓటీపీఆర్ ఐడి అనేది ఎంతవరకు క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఓటీపీఆర్ ఐడి కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మెన్షన్ అయితే చేశాను. అలాగే డేట్స్ అనేది మనకి చేంజ్ చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో దానికి సంబంధించి కూడా పీడిఎఫ్స్ మనం అన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఈ జాబ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకొని అప్లై అయితే చేసేసుకోండి. డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ హియర్పై క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా psc.ap.gov.in వల్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా థర్డ్ అప్లికేషన్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు దీనికి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎంతవరకు ఓటీపీఆర్ ఐడి అని కనుక లేకపోతే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మన ఓటీపీఆర్ ఐడి అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. సో వన్స్ మనం ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేయగానే మనకి సంబంధించి మన ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. మన ప్రొఫైల్లో సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్ ఇన్ టీటీడీ జూనియర్ కాలేజ్. ప్రజెంట్ మనకి మార్చి 5వ తారీఖుని వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి జూనియర్ కాలేజ్ వాళ్ళకి మాత్రమే ఓపెన్ కావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ డేట్స్లో కూడా చెప్పుకున్నాం. మనకి మార్చి 5 కాబట్టి రికార్డ్ చేస్తుంది. మార్చి 7వ తారీఖు నుంచి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళకి కూడా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి పోస్ట్ వైజ్ ఫిల్ అప్లికేషన్ అనేది మనం సెలక్షన్ అయితే చేసుకోవాలి. అక్కడ నుంచి మీకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ అయితే చేయాలి. అలాగే మీరు డైరెక్ట్గా ఏపీఎస్సీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి అనౌన్స్మెంట్స్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి కూడా మనం డైరెక్ట్గా క్లిక్ చేసి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది టోటల్గా మనకి ఏపీపీఎస్సీ టీటీడీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.